ఒకటి స్ట్రైట్ అవే ఇది చాలా పెద్ద ఓటమి గవర్నమెంట్ కి. ఓటమి కూడా ఎందుకు వచ్చిందంటే ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఇది ఇంట్రడ్యూస్ చేశారు, చాలా తెలివితేటలుగా ఇంట్రడ్యూస్ చేశారు. మహిళా బిల్ మొదలు పెట్టి ఎవడు వేస్తాడు ఎవడు వ్యతిరేకం వేస్తాడు చూస్తామని పెట్టారు. అది పనిచేయలేదు. ఇలాంటి ఓటమిలు కొనుక్కున్నారు. ఇది సూసైడ్, సెల్ఫ్ గోల్, అనవసరం కొనుక్కున్నారంటే. ఎవరు చేయమన్నారు ఇది? మంచిది వెనకాల ఒకటే పెద్ద పాయింట్ ఉన్నది. దాన్ని ఏదో తెలివితేటలుగా లాగించేద్దాం అనుకున్నారు. ఆ ఒక్క పాయింట్ చెప్పాలి. 850 ఎంపీలు ఈ దేశం నోట్లో నుంచి కుక్కటానికి పెట్టింది ఇది అంతే. ఏదో 850 సీట్లు పెట్టారు కొత్త పార్లమెంట్ లో. అవి ఫిల్అప్ చేయాలి కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సినిమా ఫెయిల్ సినిమా లాగా దేశానికి మర్చిపోయి చేసేది చాలా పొరపాటు. విచారిస్తుంది ఏ ప్రభుత్వమైనా. మన ప్రభుత్వం ఎవరు ఉండినా ఇలా ఓడిపోతే డిగ్నిటీ పోయింది కదా, ఫేస్ పోయింది కదా. నేను విషయం చెప్తున్నా మీకు. అమెరికన్ పార్లమెంట్ లో చాలాసార్లు చెప్పాను, టీవీ మీద విసుకొస్తారు కొంతమందికి. 1926 436 ఎంపీలు, 2026లో 436 ఉన్నారు. బ్రిటన్ లో 300 సంవత్సరాలు బట్టి 630 చిల్లర ఉన్నారు. ఈవేళ కూడా అంతమంది. యూరోపియన్ పార్లమెంట్స్ అంతా అంతే. మన పార్లమెంటు, మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎవరో రాయలేదు.